యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ ప్రైజ్‌లు. అయితే ఈ రోజున నువ్వు భూ సంబంధమైన విషయంలో ఏదైనా సరే ధనాన్ని ఎక్కువగా ప్రేమించినా, నీకున్న సమస్తాన్ని అధికంగా ప్రేమించినా, డబ్బును అధికంగా ప్రేమించినా, అది శాశ్వత కాలం అయితే ఆనందాన్ని మరియు సుఖాన్ని మాత్రం సంతోషాన్ని మాత్రం ఇవ్వలేవు. అవి అప్పటి మట్టుకే సంతోషాన్ని ఇస్తాయి, అవి అప్పటి మట్టుకే ఆనందాన్ని ఇస్తాయి, అప్పటి మట్టుకే సుఖాన్ని మాత్రం కలుగజేస్తాయి. ఒక్కసారి నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించి చూడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించి చూడు. ఆ శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ, అది ఎవ్వరు వర్ణించలేని ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే నా మాటలతో నేను చెప్పలేను కానీ, ఆ ప్రేమ వర్ణించలేను కానీ ఒక్కసారి మీరు వీడియో చూడండి. ఎంత ప్రేమిస్తున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టే విధంగా ప్రేమిస్తున్నాడండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదండి. మనం రక్షించబడాలని, మనం నశించిపోవద్దని ఆ పరలోకం విడిచి మన కోసం వచ్చాడండి. ఈ రోజున నువ్వు దేనినైతే ప్రేమిస్తున్నావో అవన్నీ దేవుడు ఇచ్చినవే కదండి. ఇవన్నీ ఇచ్చిన దేవుని నువ్వు అధికంగా ప్రేమించాలగానే నీకున్న సమస్తాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? అన్నీ నీకు కలుగజేసిన ఆ దేవుడే నిన్ను అధికంగా ప్రేమిస్తుంటే నువ్వు ఎందుకు ప్రేమించడం లేదు?